హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ టాక్స్. రీతు, మాధురి ఆర్గ్యుమెంట్‌లో రీతు పర్ఫెక్ట్ పాయింట్ అయితే పెట్టిందని నాకైతే అనిపించింది. మాధురి ఏమనుకుంటుంది, గర్వంతో విర్రవీగుతుంది. అన్ని మాటలకు కూడా గట్టిగా సమాధానం చెప్పింది. అంటే హౌస్‌లో నేను ఎవ్వరు కూడా ఏం చేయలేరు అనుకుంటున్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది రీతునైతే. రీతు ఆర్గ్యుమెంట్ బాగా చేయగలదు. గేమ్స్ బాగా ఆడుతది. అన్ని విషయాల్లో కూడా రీతు పర్ఫెక్ట్. ఒక్క పులిహార విషయం తప్ప. అది పక్కన పెట్టేస్తే రీతు కూడా వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ అవుతది. అలాగే టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్. మరి ఈ దివ్యల మాధురి గారొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఆవిడదంట అన్‌హెల్తీ బాండింగ్ అంట. మరి ఈవిడదేంటో నాకైతే అర్థం కావట్లే. హెల్తీ బాండింగ్ గురించి, అన్‌హెల్తీ బాండింగ్ గురించి ఈవిడ చెప్తేనే మనం వినాలి. ఇటువంటి పొజిషన్‌లోకైతే మనం వచ్చేసాం అనిపిస్తుంది. అసలు ఏంటి హౌస్‌లో ఉన్న వాళ్ళదంతా చెత్త. చేపల మార్కెట్ ఉంటది చూసారా? ఎలా ఉందంటే ఇప్పుడు హౌసు చేపల మార్కెట్‌లో నా దగ్గర రండి, నా దగ్గర రండి అని పిలుస్తారు చూడు. ఆ విధంగా అయిపోయింది హౌసు. చేపల మార్కెట్ కంటే దారుణంగా అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మాట అనకూడదు, ఆ మాట అనకూడదని. ఈ మాట అనొచ్చా, ఆ మాట అనకూడదని మాధురికి ఏ మాత్రం లేదు. తనకి పగ్గాలే లేవనిపిస్తుంది. ఆ విధంగా మాట్లాడింది. రీతు విషయంలో దివ్యల మాధురి మాట్లాడింది చాలా రాంగు. మరి ఈవిడిప్పుడు నామినేషన్‌లోకొచ్చింది. ఇక మీ ఇష్టం. ఏం చేయాలన్నా మీ ఇష్టం. మీకు నచ్చిన కంటెస్టెంట్స్‌కైతే ఓట్లేసుకోండి. మీకిష్టం లేని కంటెస్టెంట్స్‌ని బయటికి పంపించండి. అదే నేను జెప్పేది.